పరిశుద్ర సకలాసుని కారణభూతుడా ఇగో నన్ను ఉదయకాల సమయం ముందు జేపీకి సేవకులు జ్యోతిర్మయ టెలి కాన్ఫరెన్స్ లో ప్రభా మీ చెరువులో పలికిన నాయన కపాలం స్థలమైన ప్రభా నాయన గొల్గాల పర్వతమైన కలవరి కొండపైన ప్రభా నాయన మీ కాళ్ళకు చేతులకు మేకలు కొట్టినప్పుడు ప్రభా దాన్ని ఎన్ని చేసినా తండ్రి మీకు ఎంత అవమానకరంగా చేసినా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎదుగున్నట్టు వీరు క్షమించినప్పుడు ప్రథమ మాట ప్రభా సప్త సూక్తుల్లో మొదటి మాట ప్రభా మా చేత మీరు మాట్లాడించిన విధానం స్తోత్రం తండ్రి మాట్లాడిన మేమే కాని ప్రభా దాన్ని ముందు నడిపించే భాగ్యం దయచేయమని ప్రార్థన ప్రియకుడు పెట్టాత్మీయంగా మిక్కులను ప్రతినాడు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగును గనుక వీరు క్షమించుడి అని చెప్పిన మాట మొదటి మాట లూకాసు 23:34 వచ్చినము. ఆయన వస్త్రములు చీట్లు తెచ్చి పరుచుకుంటారు. ఆయన ఎంతమందిని చూసి ఏమి చేసినా ఆయన మాత్రం ఇంత బాధలో ఉండి సిలువల మీద మొదటి మాట మన నిమిత్తము పశ్చాత్తాపము విజ్ఞాపన చేసిన దేవాతి దేవునికి మన ప్రియ కుమారుడు నజరైన యేసుక్రీస్తు చేసిన విజ్ఞాపన మనం ఎప్పుడు ఏమన్నాడు చేయలేము. ఎవరేమో దెబ్బ తిరిగి పుట్టినంత వరకు మనము ఊరుకో వాళ్ళకి మాట అంటే మాట తిరిగి రివర్స్ చెప్పినంత వరకు వాళ్ళు నన్ను మాట్లాడతాడా, నన్ను కొడతాడా, నేను అంతా చూస్తేనే మనం అంటాం. కానీ మన పక్షాన దేవుడు ఎంతో మన పక్షాన ఒక మాదిరికరని చూపించి తన శరీరాన్ని బందిపోటు దొంగల మధ్యన సిలువలు కపాలను సిలువలు వేలాడుతూ ఆకుల భూమికి మధ్యలో సిలువలు వేలాడుతున్నప్పుడు రక్తము తెలయలు ప్రవహించినప్పుడు ఆ తండ్రికి మొరపెట్టిన విజ్ఞాపన తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి కనుక వీరిని క్షమించమని వారు ఆయన వస్త్రంలో పంచుకుంటే చీట్లు వేసింది. అదే మత్తయి సువార్త 27:33 ఒకసారి చూస్తే హలో 27:33 వారు కపాల స్థలమును అర్థమిచ్చి గొల్గుతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లక పోయెను. కపాలం అనగా కపాల స్థలం అనగా కల్వరి కొండ పైన ఆయనకు కల్వరి కొండ పైన గొల్లుబడిన చోటు తీసుకునేటప్పుడు ఆయనకి దాహం అనేటప్పుడు చేదురు కలిగిన ద్రాక్షరసను త్రాగనిచ్చరి ఆయన దాన్ని త్రాగి రుచి చూసి త్రాగనలేకపోయాను. ఆయన ప్రభుని యేసుక్రీస్తు. కానీ దాహం అంటే ఆయనకి దాహము కాదు, ఆత్మ దాహమే ఆయనకి నిజమైన దాహం. మనల్ని అనేక ఈ లోకానికి ఆయన వెంబడి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన దాహం అని చేశాడు. దాహము నాకు దాహముగా ఉన్నదని చెప్పేటప్పుడు ఆ దాహానికి బదులు నీటికి బదులు సేదును మనం ఇచ్చాం. అయినా ఆయన మన మీద మొరపెట్టిన విజ్ఞాపన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగుని కనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నాడు. అలాగే మార్కు సువార్త 15:22 చూసుకుంటే ఓకే చదువుతున్నాను. 22 అతడు చదవనయ్య గారు చదవమ్మా. అతడు అలెగ్జాండ్రునకును రూపమునకు తండ్రి వారు గొల్లాతు అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్లాత అనగా కపాల స్థలమై అర్థము. ఇంకా చదవండి కదా. గొల్గాత అనగా కపాల గొల్గాత అనగా కపాలస్థలం అని అర్థం చెప్పాడు. కపాలస్థలం అనగా కల్వరని అర్థం ఉంది. మనకి చూసుకుంటే అది అలెగ్జాండర్ రూపునిగా తండ్రి వారు గొల్గాత అనే చోటికి ఆయన్ను తీసుకొని వచ్చిరి. ఆ ఆయన తీసుకొచ్చి ఆయనని ఆకాశంలో భూమికి మధ్యలో ఆ కొండ పైన ఆయన సిలువలు వేసారు.
అంత కోలమని ద్రాక్షలు ఉన్నాయి ఇచ్చి వారు పుచ్చుకోలేదు. ప్రభు మన పక్షాన్ని ఇంత చేసిన వేలాది వందనాలు. మనతో ఈ రకంగా ఉన్నామంటే ఆయన చేసిన వందనాలు. ప్రతి సంవత్సరం మనం చెప్పుకున్న ఈ గుడ్ ఫ్రైడే ఆయన క్రీస్తు జన్మదినం కంటే మరణదినం చెప్పిన విధానం స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి. అలాగే యోహాను సువార్త 19:17 చూసుకుంటే చదువుతున్నాను వస్తున్నమ్మా. చదవండి. ఓకే ఓకే 19:17 అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకం కాదు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన శిల్వ మోసుకొని కపాల స్థలములను చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గాతా అని పేరు. ఇదే మాట ఎన్ని మాటలు మనం చూడండి. ఇక్కడ మార్కు సువార్తలు చూసాము, యోహాను సువార్తలు చూసాము, ఇక మన లూకా సువార్తల గొల్గాతా కపాల స్థలము అనే పేర్లు ఎంతో మనకి ముందు కనిపిస్తున్నాయి. ఆ యేసు నా ప్రేతులు తీసుకుని పోయి ఆ సిలువ వేసుకుని కపాల స్థలములకు అక్కడ తీసుకుని వచ్చారు. హెబ్రీ భాషలో దానికి గొల్గాతా పేరు. అదే కపాల స్థలములు కల్వరికొండని కూడా పేరు ఉండాలి. అక్కడ ఒకరి మధ్య యేసును ఉంచిరి. ఇద్దరు పొదుల మధ్య దొంగల మధ్య ఆయన సిలువ వేసిరి. ప్రజలను పరిశుద్ధకు ఏప్రిల్ 13-12 చూసుకుంటే ఏప్రిల్ 13-12 అండి. అవునా? యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపుట శ్రమలు పొందెను. కాబట్టి అవునమ్మా, ఆయన మన పక్షాన ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో హింసలు భరించాడు, ఎన్నో ఆయన శరీరం పైన గుమ్ములు వేసిన, కొరడాలతో దెబ్బలు కొట్టిన, నాగల సార్లు తినబడి శరీరం బట్టి చూసి ఎంతో మంది ఏడుస్తున్నారు. అక్కడ ఏడ్చినా సరే, అమ్మ నాగునుడు ఏడవకండి, మీ పిల్లల నిమిత్తము మీ నిమిత్తం ఏడమని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. తన స్వస్థతల చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని శ్రమలు పొందరు. లోకం 24వ చూసుకుంటే మనిషి కుమారుడు పాపిస్తున్నారు. 24:7 చదువుతున్నాను. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. మన నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఇస్కరియోతు యోధ వల్ల ఆయన 30 వెండి కాసులకి అప్పగింపబడ్డాడు. ఆయన చేతికి అప్పగించబడి 3వ దినం చనిపోని తిరిగి లేస్తాడని ముందు చెప్పిన మాట, అది మన పితరులు చెప్పిన మాట యథార్థమని చెప్పి ఉన్నాడు. అదే మరి ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలు చూసుకుంటే, ద్వితీయోపదేశకాండము 21:3 చూసుకుంటే రాను మీద నిలువకూడదని చెప్పాడు. 21:33 అండి ద్వితీయోపదేశకాండము. చదువుతూ ఉన్నాను. 21:33 అవునండి, లేదండి, 23. అతని శవము రాత్రి వేళ ఆ మాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడని యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుండినట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. అది
పాత నిబంధన 23 21:23 అది సిలువ వేయబడేది పాత నిబంధనలో వచ్చిందండి. పాత నిబంధనలో ఒక మ్రాను మీద నిలువ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏమో శాపగ్రస్తుడని చెప్పి అదే విధానంగా మా ప్రభుని ఇక్కడ సిలువ వేయడం జరిగిందండి. ఆ సిలువను తిరిగి లేస్తాడని ముందే మనకు తెలిసి దేవాలయం ముందు పరిశుద్ధాత్మని నడిపించిన విధానం బట్టి వందనాలు. అలాగే కీర్తన గ్రంథము 22:16 చూసుకుంటే ఓకే, చదువుతున్నాను. 22:16 ఆ కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, అదే కదా. అవునండి, అవును. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి దావీదు మహారాజు కీర్తన రాజుగారు రాసిన మాట, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. అదే మాట సిలువలో నాయన పలికాది దేవాది దేవుడికి వందనాలు. జకర్యా 12:10 చూసుకుంటే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాలాపింతురు. దావీదు కుమారుడైన మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నందించిన ఆత్మను విజ్ఞాపన చేయ నేను కుమ్మరింపగా తాము పుట్టిన నా మీద దృష్టి ఉంచి దేవాలయ ప్రియ కుమారు నజరేని పొడిసిన మళ్ళీ పోట్లు పెట్టి వందనాలు. ఏక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై వందనాలు. జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించరు. అతని విషయమై ఎంతో మంది గుండెలు కొట్టుకుంటూ రొమ్ములు కొట్టుకుంటూ అనేక మంది స్త్రీలు అనేక మందులు అక్కడ ఆయనకు వచ్చి ప్రలాపించి ఏడుస్తున్నారు. మత్తయి సువార్త 20:19 చూసుకుంటే చదువుతున్నారండి, నేను చదవాలా? చదువుతాను, ఒక్క నిమిషం. 19:20. ఓకే, 20:19 ఆయన అపహసించుటకు ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగించరు. 3వ దినమున ఆయన మరలా లేచెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఎంత అవమానపరిచినా కొరడాలతో కొట్టినా ఎంత హింసించి ఆయన చంపినా సరే తన తిరుగులేస్తాడని మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో 20:19 చెప్పి ఉన్నాడు. 26:2 చూసుకుంటే రెండు దినముల పిమ్మట ముత్తాయా అవును 26 ఒకరండి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. అవునమ్మా, 2 దినాల తర్వాత పస్కా పండుగ వస్తుందని చెప్పుకుంటున్నాం. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయుటకు అప్పగించబడినని మీకు తెలియనని చెప్పును. ముందుగా దేవాదేవుడు పరిశుద్ధాత్మను నడిపిస్తున్న మాటలు బట్టి వందనాలు. అలాగే 10:30 చూసుకుంటే చూసుకోండి. 10:33
అవునండి అయ్యారు. చదువుతూ ఉన్నాను. రైట్. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. అవునండి, ఆయన మన కోసము మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని శాస్త్రులను ప్రధాన శాస్త్రులు యాజకులకును అప్పగింపబడును. అక్కడ ఎవరు అప్పగింపబడ్డారండి? ప్రభువైన యేసుక్రీస్తు. అప్పగించిన వారు ఎవరు? యోధా. ఆయన 10 మంది శిష్యులు ఒకడు. ఆ డబ్బుల గురించి రొక్కం గురించి 30 వెండి ఆయన అప్పగించి ఉన్నాడండి. మరణశిక్ష విధించి అన్యజనుల చేతికి ఆయన అప్పగింపబడ్డాడు. అది ముందే అప్పగింపబడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తారని దేవాలయం చెప్పినట్టుగా ఆయన మరలా తిరిగి లేచిన విధానం బట్టి వందనాలండి. మార్కు సువార్త అదే 10:34 కూడా చదువుకుంటే ఆయన అపత్యించి ఉమ్మడిచ్చి పొట్టుని చంపితారు, 3 దినాల తర్వాత తిరిగి లేస్తాడని మనకు ముందుగానే తెలియపరిచిన విధానం బట్టి వందనాలండి. అలాగే మా యోహాను సువార్త 3:14 చూసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. 3:14 అండి. అవునండి. యోహాను అరణ్యంలో మోషే సర్పములు ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అవునండి, అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తును, చనిపోయిన ఆ సర్పం ఎత్తుతో ఎలాగెత్తును, అన్నిటిని ఎలాగెచ్చేస్తున్న దేవాలయ దేవుడు కుమారుడు మనము ఆయన్ని నమ్మినట్లు మనకి ఎంతో రక్షణ, ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం చెప్పిన విధానం బట్టి వందనాలండి. అలాగే యోహాను సువార్త 12:33 చూసుకుంటే చదువుతున్నాను. రైట్. 12:33. ఓకే, రైట్. అయితే నాకు టైం చెప్పలేదు. అరకంటే మరి టైం కన్నా ఏం లేదు. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి వచ్చినో సూచించడానికి ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పిన విధానం బట్టి ఈ మాట చెప్తున్నాం. క్రీస్తులో కూడా ఉండినని ధర్మశాస్త్రం చెప్పుకుంటాం ఇంటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడినని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరు ఆయన అడిగిరి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విధానం బట్టి వందనాలండి. యోహాను 18:30 చూసుకుంటే అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. మరి చెప్పండి మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్. 18:30 యోహాను సువార్త. యూదులు ఎవరికి మరణశిక్ష విధించకు, యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. అవునండి, యూదులు ఎవరికి మరణశిక్ష విధించకు మాకు అధికారం లేదని అతనితో చెప్పారు. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవు దానిని సూచించి చెప్పిన మాట నెరవేరిందండి. అది ముందుగానే చెప్పాడు. నన్ను ఈ రకంగా అప్పగింపబడతారు, నేను సిలువలో మరణిస్తాను, తిరిగి లేస్తానన్న మాట దేవుడు ముందుగానే చెప్పిన మాట నెరవేరిందండి. అలాగే అపోస్తలుల కార్యం 2:23 చూసుకుంటే అపోస్తలుల కార్యం 2:23 నేను చదువుతాను. 2:23. ఓకే, రైట్. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. అవునండి, దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. ఆయన
కాదండి. ఇది ముందుగానే వీళ్ళు దుష్టుల చేతిగా వీళ్ళకి అప్పచెప్ప చేస్తారనే ముందు మాట. అది దేవుడు ఎప్పుడో జగత్ పునాది దేవుడికి చేతుల సంకల్పం చెప్పున భక్తిగా అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపిద్దరనే మాట జరిగిందండి. అపోస్తుల కార్యము 5:30 చూసుకుంటే 5:30 అండి. మీరు మావు ఎలాడేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. అవునండి, ఆయన్ని సిలువలో వేసి చంపితే ఏం చేస్తాడు? మన దేవాది దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని, మన పితరుల దేవుణ్ణి ఆయనతో పాటు నిజంగా మనం నిద్రించు కానీ నిద్రించడము అని చెప్పారని, చెడిపోవడం తిరిగిలేస్తారని ఆయన ఎలాగో చెప్పన్నాడండి. మరలా మన పితృలు దేవుడు మొత్తం ఆయనతో పాటు రెండవ కూర మూడో కూర లేపగానే ఆయన తిరిగి ఆయనతో పాటు సత్య గ్రంథంలో తెలియపట్టిందండి. అది అపోస్తుల కార్యం 13:29 చూసుకుంటే 13:29 ఓకే. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అవునండి, ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మాను మీద నుండి ఆయన చనిపోయినాక సిలువలో సిలువ మీద నుండి తీసి మ్రాను మీద నుంచి సమాధి పెట్టిలో వచ్చి పెట్టారండి. ఆయన భద్రపరిచిన విధానం బట్టి వందనాలండి. గలతీ 3:13 చూసుకుంటే 3:13 గలతీ ఆత్మ గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటగే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అవునండి, ఆయన మన కోసము విశ్వాసం లభించినట్లు మన పితరులైన అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. అలాగే మనకి మన పరిషత్ గ్రంథంలో చూసుకుంటే, అలాగే యెషయా గ్రంథము 48:15 చూసుకుంటే చదువుతూ ఉన్నాను. 48:15 నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. అవునండి, ఆయన మాట మనం యథార్థంగా నడిచినట్టయితే ఆయన ఏ రకంగా మనం ఏ రకంగా నడవాలి, ఏ విధంగా ముందు చూపింది అనేది మన మన రక్షకుడైన మన ముందుగా ఆయన అర్థం చేసుకున్నాం. పాత నిబంధన గ్రంథంలోను యెషయా గ్రంథంలో మాట్లాడిన మాట ప్రభా ఆయన తెలుగులో పలికిన మాటలు ఆయనకి మన ప్రభుకి కాళ్ళు చేతులు బంధించిన ఆయనకి దేవాది దేవుడికి వందనాలండి. అలాగే ఆయన నోటిని ఆ నోటు ద్వారా అనేక సువార్త దర్జలను మాట్లాడి వందనాలండి. అలాగే ఆ 48 కూడా చూసుకుంటే అందులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము అనునది నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అవునండి, ఆయన ఆత్మ మన పితృలను ఇచ్చిన వాగ్దానము సముద్ర తరంగం ఇస్కురైన వలె ఆశీర్వదించాలని మన పితృలను అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చినట్టు మన పక్షాగా నెరవేర్చిన విధానం ఈ దేవుడు చిన్నపాటి వాక్యం దీవించి ఆశీర్వదించి మహిమపరచును కాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. పాడుతున్నానండి. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. చంపుచున్న వారిని క్షమించి హృదయమే, చంపుచున్న వారిని క్షమించి హృదయమే మాకు కూడా ఉండాలని నీవు నేర్పిన పాఠమే. ఆ కలువరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించేద ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించేద ప్రతి చోట. చంపబడుచు ఉండగా కన్ను మూసి ముందుగా, చంపబడుచు ఉండగా కన్ను మూసి ముందుగా నీవు విలువైన మాటలన్నీ వేగా. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించేద ప్రతి చోట. హల్లెలూయా. ఓకేనండి. మరి ఎంతో చక్కగా మరి మనకి వాక్యాన్ని అందించినటువంటి మరి దానియల్ బ్రదర్ గారిని, అలానే లైవ్ రీడింగ్ చేసినటువంటి మరి వరప్రసాద్ అయ్య గారిని, మరి సువర్ణ జ్యోతి గారిని, అలానే పాటలు పాడినటువంటి సిస్టర్ గారులు ఇద్దరిని కూడా మరి యేసుక్రీస్తు నామంలో జేపీటీసీ కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలండి. ఓకేనండి. ఇప్పుడు ప్రేయర్ ఆఫ్టర్ మెసేజ్ వచ్చేసి బ్రదర్ శైలేష్ గారు తుని కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్ర నుండి ఆహ్వానిస్తున్నామండి. ఉన్నారా? వినిపిస్తుందండి. శైలేష్ రాజు గారండి, మీరు కాదు, బ్రదర్ శైలేష్ గారు. ప్రార్థన చేయండి, వాక్య ఫలం ప్రార్థన చేయండి బ్రదర్. మౌన్నతుల ప్రేమ జీవత్పతి యాత్రికుల ఆలోచన ప్రభ, నేను గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు ప్రభ, నేను గతించిన కాలం అంతా కాచి కాపాడినందుకు చెల్లించుకున్నాను తండ్రి ప్రభ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటున్నారు అక్కడ నేను ఉంటాను చదివి ఇచ్చిందా కనుక ప్రభా మేము కూడి ప్రభ ఇలాగా మీరు ఆశ్రదిస్తూ ఆరాధిస్తూ ప్రభా ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను తండ్రి ప్రభా. లేదే ప్రభా చెప్పిన వాక్యం బట్టి వందనాలు ప్రభా. తండ్రి నేను నీ మొదటిగా తండ్రి వీరేం చేయుచున్నారు కనుక వీరిని క్షమించుడి అన్నా కనుక తండ్రి నాయన ప్రభా. క్షమగల దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన ప్రభా ఎంత హింస పెట్టినా సరే, పరంగా ఎంత హింస పెట్టినా సరే క్షమించమన్నా ప్రభా. కొరలు కొట్టినా క్షమించమన్నాం, ముళ్ళ కిరీటం పెట్టినా క్షమించమన్నాం ప్రభా. తండ్రి వేసినా క్షమించమన్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. ఈ రోజులు ఎంతమంది ఉన్నాం ప్రభా మేము క్షమించే విధంగా ప్రభా తండ్రి. శారీరపరంగా మానసికపరంగా చాలా హింస పెడుతున్నారు కానీ ప్రభా, వాళ్ళని కూడా మేము క్షమించలేకపోతున్నాం కానీ ప్రభా తండ్రి. నాయన ప్రభా క్షమగల దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. తండ్రి మేము చేసిన పాపాలు మోసాలు ప్రభా తండ్రి. నాయన ప్రభా అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు ప్రభా తండ్రి. నీ గాయాన్ని ఇంకా మేము రేపుతున్నాం కనుక ప్రభా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నైనా ప్రభా నైనా తండ్రి మా దేశం రాష్ట్రం ఇటుపోతుందో తెలియదు కనుక ప్రభా తండ్రి. ఎంతో మంది ప్రభా తండ్రి పాపంలో మునిగిపోయి ప్రభా ఎన్నో ప్రభా శోధనలు వేస్తున్నారు ప్రభా తండ్రి. ప్రతి ప్రభ ఎవరైతే ప్రభా నేను పాపాలు ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళని మీరు క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి. నీకేమన్నా చెల్లించుకుంటూ ప్రభా మీ ఆజ్ఞలు ప్రభా తప్పే విధంగా కాకుండా నీ ఆజ్ఞను పాటించే విధంగా అతిక్రమించే విధంగా కాకుండా మీరు కృతులు ఇచ్చేయమని నీకేమన్నా చెల్లించుకుంటున్నారండి వేడుకున్నామా తండ్రి. ఓకేనండి మరి ఓకే.